హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే ఎప్పుడు మీకు పచ్చదనాన్నే పరిచయం చేస్తూ వచ్చాను గదా! గార్డెన్‌లో. ఇప్పుడు చూసారా ఈ మొక్క ఎంత డల్ అయిందో అసలకి. ఇక్కడైతే మొత్తం చెట్టంతా ఈ పురుగులైతే వ్యాపించాయండి. ఈ మొక్క ఇంకా 4 రోజులు గాని వదిలేస్తే మొక్కయితే మనకి అసలకి చనిపోవడం అయితే జరుగుతుంది. మొక్క ఎండిపోతుంది పూర్తిగా. అసలకి పురుగులంటే నాకైతే ఎంత భయమోనండి. గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీటన్నిటిని వదిలేసాను భయాన్ని. నేనైతే ఈ వేస్ట్ కూడా నా దగ్గరైతే ఉంది. నేనైతే దీంతో ఏం చేస్తున్నాను, ఏంటి అనేది వీడియోలో చూసేసేయండి. మీకేమైనా ఉపయోగపడొచ్చు గార్డెన్ చేసే వాళ్ళకైతేను. నాకైతే ఈ మొక్కను చూసి చాలా బాధేసిందండి. ఇంకా మొక్కలన్నిటికీ ఆ పురుగైతే వ్యాపిస్తాయి. కానీ ఈ నందివర్ధనానికి ఎక్కువొస్తాయండి ఈ పురుగులు ఎందుకనో ఏమో! ఈ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ చెట్టుకైతే ఎక్కువ పురుగులుంటాయి. అటువైపు కస్తూరి చెట్టు ఉంది. ఆ చెట్టుకి గూడక ఈ చెట్టుకి, ఆ చెట్టుకి సేమ్ ఇంకా అన్నీ పిన్నెల్లు పురుగు అది కూడా తక్కువే గానీ, ఈ పురుగైతే ఎక్కువైపోయింది. చెట్టు ఎలా అయిపోయిందో చూసారా? కొమ్మ లోపల నీరుతో సహా లాగేసి అసలు మాడిపోయిందండి అసలకి. మొక్కయితే వాడి పట్టినట్టు అయిపోయింది అసలకి. ఇంకా ఈ స్టేజ్‌లో గాని మనం చూసుకోలేదంటే ఖచ్చితంగా మొక్కయితే ఎండిపోతుంది. నేనైతే మళ్ళీ కొత్త చిగురులే వస్తుందని అనుకుంటూ నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తున్నాను మరి. ఎంతవరకు సక్సెస్ అవుతానో ఏమో తెలీదు. ఈ పురుగులన్నిటిని మళ్ళీ నేను మన గార్డెన్‌లో ఎరువుగానే నేనైతే ఉపయోగిస్తాను వీటినన్నిటిని. అస్సలకి చూడండి ఫ్రెండ్స్ ఎంతలా అయిపోయిందో మొక్క అసలకి. ఇలా అయిపోతుంటే మనకైతే చాలా కష్టంగా అనిపిస్తది గదా! మొక్కలు పెంచే వాళ్ళందరికీ. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అదంతా క్లీన్ చేసేలోపు మన గార్డెన్ పచ్చదనాన్ని ఒకసారి చూడండి. వీటి నడుమునైతే ఆ చెట్టు అలా అయిపోయింది మరి. ఏం చేద్దాం? జామ చెట్లు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో అసలకి. 2 చెట్లు దగ్గర దగ్గరే వేశాను ఫ్రెండ్స్. మన గార్డెన్‌లో ఎప్పుడూ కనకంబరాలైతే వస్తూనే ఉంటాయి. ఇటువైపు అయితే ఎర్ర తోటకూర ఉంది. ఆ విత్తనాలు అని వదిలేసాను. ఈ పూలాకు చూసారా ఎంత బాగుందో! ఈ పూలాకు గురించి తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను. అది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇదైతే ఎర్ర తోటకూర. విత్తనాలన్నీ తీసేసి అక్కడక్కడ చల్లేసాను. ఇలా ఫ్రెండ్స్ గార్డెన్‌లో ఎంత సేపు ఉన్నా కానీ అసలు టైమే తెలీదు. ఇదైతే ఆదివారం చేస్తున్న వీడియో. అస్సలకి గార్డెన్‌లో ఇలా చేసుకోవడం హ్యాపీగానే ఉంటది గానీ, ఇలా మొక్కలు ఏదన్నా అయినప్పుడే కొంచెం బాధగా అనిపిస్తది. ఈ పురుగులైతే ఎన్నున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ మళ్ళీ మొక్కలు మీదకి వెళ్ళిపోతాయోనని నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసేసుకొని కొంచెం దూరంగా పడేయడము, లేకపోతే వీటిని వీటిని అసలు మన మొక్కల దగ్గరికి రాకుండా చేయడము చెయ్యాలి. నేనైతే ఈ పురుగులు చూసారా ఎలా ఎళ్ళిపోతుందో అసలకి. ఎంత భయంకరంగా ఉన్నాయో అసలకి. చెట్టు మొత్తం వ్యాపిచ్చేసాయి. వాటి ఇష్టమైపోయింది. అలా మొత్తం క్లీన్ చేసేసాను చెట్టు. మళ్ళీ కొత్త ఇగుర్లు రావంటే కొంచెం అలోవెరా, కలబందతో అలా పెట్టేసి కొంచెం పసుపు గాని ఇస్తే ఎండు తెగులు అలాంటివి రాకుండా ఉంటాయి. మనం కట్ చేసాం గదా కత్తెరతో. అలా ఎండు తెగులైతే రాకుండా ఉంటది. నేనైతే సక్సెస్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటివేమన్నా జరిగినప్పుడు కొంచెం ఇలా కలబంద తీసుకొని ఇలా పెట్టి చూడండి. మీకు ఆ రిజల్ట్స్ అనేవి తెలుస్తది. మీకేమన్నా ఉపయోగపడుతుందేమోనని చేస్తున్నాను ఈ వీడియో. చుట్టూ చూసారా ఎంత బాగుందో! నల్లేరు చూడండి బుట్టలాగా వచ్చేసింది. ఒక్కొక్క వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను. అసలకి ఎంత బాగా వచ్చేసిందో నల్లేరైతే. నల్లేరైతే చాలా బాగా వాడుకుంటారు. మన ఎముకలకి సంబంధించి అయితే నల్లేరైతే వాడుకుంటారంట పచ్చట్లు అలాగా. వారానికి ఒకసారి గాని, 2 సార్లు గాని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి గూడా చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇలా చెట్టంతా ఇలా పెట్టేసుకుంటే మనము ఇంక మళ్ళీ కొంచెం లిక్విడ్ కానీ ఏదన్నా బలానికి కానీ ఇచ్చుకుంటే ఇంకా అలా మళ్ళీ మొక్క కొత్త ఇగుర్లు అవి స్టార్ట్ అయితాయి. అక్కడక్కడ ఉన్నాయి. కానీ మొత్తం క్లీన్ చేసేసాను చెట్టంతా నేను. ఈ ఒక్క మొక్క ఇక్కడ ఇలా అవ్వడం వల్ల ఏదో లోటుగా ఉంది ఫ్రెండ్స్. అసలకి పచ్చదనం అంతా ఈ మొక్క ఎన్ని పువ్వులు ఇచ్చిందో అసలకి. ఈ పువ్వులైతే మంచి సువాసన వస్తాయి. మల్లెపూల వాసన వస్తాయి ఇచ్చినప్పుడు.
చాలా హ్యాపీగా ఉంటది. పూలు గూడా గులాబీ పువ్వులొచ్చినట్టు పెద్ద పెద్ద పూలొస్తాయి. ఈ కొమ్మయితే ఇరిగిపోయింది. ఇది గూడాక నేలలో పెట్టేస్తాను ఫ్రెండ్స్. అంత ఎండలేం లేవు కదా ఇప్పుడు. చల్లగానే ఉంటుంది వాతావరణం. ఈ కొమ్మ గూడా పెట్టేస్తాను. ఇక్కడున్న కొన్ని మొక్కల్లో కల్లా నేనెక్కువ కొమ్మలే పెట్టాను. పచ్చిమిరపకాయలైతే వచ్చున్నాయి ఫ్రెండ్స్. అవి గూడాక తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. చాలా బాగొచ్చింది ఒకటే చెట్టు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సరే ఫ్రెండ్స్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.